యాక్చువల్గా ఈరోజు ఈ సినిమా కావాల్సి ఉంది. బట్ మా అందరి దురదృష్టం, అలాగే తెలుగు ఇండస్ట్రీ దురదృష్టం అనుకుంటా, ఇటువంటి మంచి ప్రొడ్యూస్ని కోల్పోవడం. దానివల్ల మా సినిమా అనుకుంటే రిలీజ్ చేయలేకపోయాం. బట్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం ఈరోజు ఈ విషయం చెప్పగానే, సడన్గా చెప్పగానే ఆయనకి షూటింగ్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని, పోస్ట్పోన్ చేసుకుని మా గురించి వచ్చిన మా అన్నయ్య పోసన కృష్ణమురళి గారికి నమస్కరిస్తున్నాను అండి. నాకు ప్రేయస్ రవే అయోధ్యరామయ్య సరసన ఈ రెడ్ హెల్ట్ ఉంటుందని నేను మనసారి అనుకుంటున్నాను. శ్రీరామ్ రెడ్డి గారు లేకపోయినా కూడా మానసికంగా మా అందరిలో ఉన్నారు. ఆయన ఆత్మ శాంతి కలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీరామ్ రెడ్డి గారు, నన్ను 4 భాషలు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ నాకు అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి తెలుసు. ప్రేయస్ రవి శర్మకి నేనే కథా మాటలు స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. నెక్స్ట్ ఫిల్మ్ అయోధ్య రామయ్య, దానికి కథా మాటలు రాయటం జరిగింది. 2 మంచి సక్సెస్ అయినాయి. మళ్ళీ చంద్రమేష్ సినిమా తీస్తూ ఇందులో నాకు ఒక మంచి ఫన్నీ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. రెడ్ అలర్ట్ ప్రొడ్యూసర్ నేను స్వయంగా చూశా. అతను బాగా డబ్బున్న వ్యక్తి, సిన్సియర్ వ్యక్తి, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, కాకపోతే లేజీ ఫెలో. లేకపోతే మిడిల్ ఏజ్లో వచ్చిన తర్వాత డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా ఎవ్రీ ఇయర్ డాక్టర్ చెకప్ చేయించుకుంటారు. కనీసం మాస్టర్ చెకప్ కాకపోయినా, జనరల్ చెకప్ కాకపోయినా క్లినిక్కి వెళ్ళి చెక్ చేయించుకుంటారు. ఆయన బాగా డబ్బున్న వ్యక్తి, చాలా బిజీ వ్యక్తి, ఎప్పుడు టెన్షన్లో ఉంటాడు. అలాంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మామూలు గుండె నొప్పి వస్తే గ్యాస్ అనుకొని ఇంట్లో పట్టుకొని చనిపోయాడంటే ఇంతకంటే దురదృష్టం ఏ మనిషికి రాకూడదు. చాలామంది చనిపోతున్నారు, ఈ యాగం చేస్తే చచ్చిపోరు అనుకొని చేసి ఉంటారు. చేసిన నెలలో 3 చచ్చిపోయారు. రామిరెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ, మన డిటిఎస్ మధుసూదన్ రెడ్డి. నేనంటాను, మంత్రాలతో తంత్రాలతో ప్రాణాలు నిలబడం. క్రమశిక్షణ ఉండాలి, అలవాట్లు, చిత్తశుద్ధి, సిన్సియారిటీ, సంతోషంగా ఉంటాం. తెలుగు పరిశ్రమలో పనిచేసేవాడికి టెన్షన్ 100% ఉంటుంది, కష్టాలు 100% ఉంటాయి. క్రమశిక్షణ అనేది మన చేతుల్లో ఉంది, అలవాట్లు అనేవి మన చేతుల్లో ఉన్నాయి. మన చేతుల్లో ఉన్నాయి కూడా మనం చేయలేక, సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో మనకు తెలియక, హిట్ అవుతుంది అనుకొని 30 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 50 కోట్లు ఖర్చు పెట్టి, రూపాయి ఖర్చు పెట్టాల్సి 10 రూపాయలు ఖర్చు పెడితే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి, ఇలాంటి చావులు వస్తాయి, ఇలాంటి సమస్యలు వస్తాయి. నేనంటాను, ఇండస్ట్రీ గురించి ఈ మధ్య పేపర్లో సీరియల్గా రాస్తున్నారు, నేను చూసా. నేను పరిశ్రమ గురించి, నేను పరిశ్రమలో బతికేవాడిని, పరిశ్రమ మీద బతికేవాడిని, డబ్బులు సంపాదించుకోవడం ఇండస్ట్రీకి వచ్చినవాడిని. కాబట్టి డబ్బులు ఎలా వస్తాయో నేను ప్లాన్ చేసుకుంటూ, డబ్బుతో పాటుగా నా ఆరోగ్యాన్ని కూడా నేను బ్యాంక్ చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది. నేను చస్తే నా భార్య, నా బిడ్డలు ఏమైపోతారో నాకు తెలియదు. చదువు మధ్యలో ఆగిపోవచ్చు, నా భార్య జీవితం మధ్యలో ఆగిపోవచ్చు. దీనికి అన్నిటికీ కారణం సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, క్రమశిక్షణ, సమస్యలు, ప్రశాంతత లేకపోవటం. సినిమా ఇండస్ట్రీలో ఈ 2 అది మా చేతుల్లో ఉండి చేసుకోలేరా? తాగటం అంటే 24 అవర్సా, తినటం అంటే 24 అవర్సా, ఎక్కువ అనందినా అనారోగ్యమే, సిస్టమేటిక్గా ఉండరా? ఇవి కాకుండా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కావాలంటే, ఈ సమస్యలు చచ్చిపోవాలంటే పరిశ్రమ పెద్దల చేతుల్లోనే ఉంది. ఇండస్ట్రీ చచ్చిపోకుండా ఉండాలంటే, చాలామంది చచ్చిపోకుండా ఉండాలంటే అది సినీ పరిశ్రమ పెద్దల చేతుల్లోనే ఉంది. డీటెయిల్స్ పోదలుచుకోవాలా, పొట్ట విప్పదలుచుకోవాలా, పురుగులు ఉంటాయి, అంత విప్పదలుచుకుండా నేను సిన్సియర్గా ఈ రామిరెడ్డి సాక్షిగా నేనేం చెప్తున్నానంటే, తెలుగు ఇండస్ట్రీ పెద్దలకి
అది ఎవరైనా కావచ్చు, ఎలాంటి పెద్దలని మీకు తెలుసు. పెద్దలకి నేను ఒకటే రిక్వెస్ట్, నేను 27 ఏళ్ల ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా 20 ఏళ్ళ కిందట ఎలా ఉన్నానో ఇప్పుడు నేను అలాగే ఉన్నా. అప్పుడు ఎలా ఆరోగ్యంగా ఉన్నానో ఇప్పుడు అదే ఆరోగ్యంగా ఉన్నా. చిన్నప్పుడు 30 ఏళ్ళ కిందట చికెను మటను స్వీట్లు తిన్నా, ఇప్పుడు చికెను మటన్ స్వీట్లు తిన్నా. బికాజ్ ఆఫ్ సిన్సియారిటీ. ఇందులో కొత్తగా నేను చేసింది ఏం లేదు. ఇది తింటే మనం చచ్చిపోతాం, నేను తిన్నాం. ఇది తాగితే మనం అయిపోతాం, మనం తాగం. ఇది తిరిగితే మన జబ్బులు వస్తాయి, నేను తిరగను. లిమిట్లో ఉంటా. ఇవన్నీ పక్కన పెడితే ఇండస్ట్రీ పెద్దలు నేనే కోరుకున్నానంటే, మనం బాగున్నాం, పక్కవాడు కూడా బాగుండాలని కోరుకోండి, ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. రామరెడ్డి గారు మాట్లాడిన ఫంక్షన్లో, బట్ ఈరోజు ఈ ఫంక్షన్లో ఆయన లేరు. చాలా మంచి మనిషి. అంటే ఇందాక చెప్పారు కదా, ఆయన మాట్లాడుతూ డబ్బుల గురించి ఆలోచించవద్దు, మీరు క్వాలిటీ గురించి ఆలోచించండి అని. అడగగానే సాయంత్రం రేపటికల్లా వచ్చేస్తండి మీ అకౌంట్లోకి డబ్బులు అని చెప్పేసి మధ్యాహ్నం కల్లా డబ్బులు వచ్చేసేవి. సో అట్లా క్వాలిటీ సినిమా తీయాలని చెప్పేసి డబ్బుల గురించి ఆలోచించకుండా తీసిన సినిమా ఇది 4 భాషల్లో. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీరామరెడ్డి గారికి, చంద్రమహేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు టీజర్ చూశారు మీరు. పోసాని గారికి యాక్చువల్గా ఒక అద్భుతం అంటే రికార్డింగ్ చేశాను నేను. అంటే వేరే సినిమాలో లేనిది, అంటే ఇక్కడ ఈ టీజర్లో లేదు కానీ సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. అవకాశం ఇచ్చిన చంద్రమహేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. గారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ పోసాని సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కామెడీ రోల్లో యాక్ట్ చేశాము. అండ్ నాకు తమిళ్, మలయాళం అస్సలు రాదు. డైరెక్టర్ గారు లేదు నువ్వు చేయగలుగుతావని నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్లో రాసి, వర్క్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాము. ఈవెన్ సార్కి కూడా లాంగ్వేజెస్ రాకపోయినా సరే చాలా కష్టపడి మూవీ 4 లాంగ్వేజెస్లో చేయడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి అంటే, ఆయన ప్రతిరోజు సెట్కి వచ్చేవాళ్ళు. మేడం సార్ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. బట్ ఆయన ఈరోజు లేరు అనడం చెప్పడానికి బాధంగా ఉంది. అండ్ మోరోవర్ పోసాని సార్కి చాలా చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ క్యారెక్టర్స్ చేయలేదు, బట్ ఆయన నాతో ఉండి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాగుండదు అలా బాగుంటుందని లైక్ ఫ్రెండ్ లాగా నాకు గైడ్ చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మా నాన్నగారు ఇప్పుడు లేరంటే అసలు నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పటికీ నమ్మలేను. ఎందుకంటే ఆయన చాలా సిస్టమేటిక్గా ఉండేవారు, చాలా డిసిప్లిన్డ్గా, ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేసేవారు. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా బాగుండేది. బయట ఫుడ్ కూడా అస్సలు తినకపోయేది. యాక్చువల్గా ఇవాళ సినిమా రిలీజ్ అనుకున్నాం మేము, కానీ ఇది అవ్వడం వల్ల పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసాము. తొందరలోనే మేము ఆడియో లాంచ్, ఇంకా సినిమా కూడా లాంచ్ అనుకుంటున్నాం. 4 భాషల్లో ఫస్ట్ టైం, కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరో. సో మీ అందరి ఆశీస్సులు కావాలి మాకు. ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయనకి ఇచ్చే పెద్ద గిఫ్టే మా సినిమా సక్సెస్ అండి. డెఫినెట్గా వచ్చి తీరుతుంది మాకు. అండ్ నాకు ఈ అవకాశం కల్పిస్తున్న చంద్రమహేష్ గారికి అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా కష్టపడి చేసాము. 4 భాషల్లో 4 స్టేట్లోకి వెళ్ళి కష్టపడి చేసామండి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ వచ్చి తీరుతుంది. త్వరలో మీ అందరి ముందు రాకపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I am grateful to Yogi sir and Prasad Garu for having given me this opportunity and giving me a wonderful film like Jadugadu.